ఈనాడు పద్య నాటకం బ్రతికి పట్టగడుతుంది. పద్య నాటకానికి ప్రాణం పోస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని మనం సన్మానించుకోబోతున్నాము. ఎందుకంటే ఇది అంటే ఎందుకంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవస్థానం వారు నిర్వహించినటువంటి జాతీయ స్థాయి నాటకోత్సవాలలో వెండి గరుడ అవార్డుతో పాటు 25,000 రూపాయల నగదు పురస్కారాన్ని కూడా పొంది మరి వచ్చిన వాళ్ళకి మనం సన్మానం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అట్లాగే ఆ ద్వయోపాఖ్యానములు మొత్తము జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు క్యారెక్టర్గా, ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్గా 3 ప్రైజులు అందుకున్న ఈ ముగ్గురిని అభినందించాలనే సంకల్పంతో ఈనాడు ఈ సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రథమంగా గయోపాఖ్యానం నాటక నిర్మాత, దర్శకులు, నటులు, అభినవ శ్రీకృష్ణుడు శ్రీ పందిళ్ళ శేఖర్ బాబు గారిని మీ అందరి కరతాళంలో ఉండవచ్చ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ముందుగా జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి పూలమాలతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. ఆ తర్వాత మా గౌరవ అధ్యక్షులు పద్మశ్రీ నేరళ్ళ వేణుమాధవ్ గారు దుశ్శాలువతో సత్కరించి మెమెంటోను అందజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అట్లాగే ఈ కార్యక్రమం అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. సన్మాన పత్రాన్ని పద్య నాటక మనగడకు అహర్నిశలు శ్రమిస్తున్న నిరంతర కృషివరుడు, తెలంగాణ కృష్ణుడు, వరంగల్ జిల్లాకు తొలి గరుడ అవార్డు సాధించి పెట్టిన శ్రీ పందిళ్ళ శేఖర్ బాబు గారికి వివిధ కళా సాంస్కృతిక సంస్థలు అందిస్తున్న అక్షరాభినందనం. నటశేఖర, మీ తెలంగాణలో పద్య నాటక కళాకారులు కూడా ఉన్నారా? యాసతో మాట్లాడే తెలంగాణ వారు పద్యాలు కూడా పాడగలరా? స్థాయి లేని నాటకాలు ప్రదర్శించి ఈ సంస్థ ఎప్పుడైనా పోటీ నాటకాల్లో పాల్గొనగలదా అని నోరు చేసుకున్న వాళ్లకు, నొసలు ముడివేసిన వాళ్లకు చెంపపెట్టుల గరుడ నాటకోత్సవాలలో గయోపాఖ్యానం నాటకాన్ని ప్రదర్శించి వరంగల్ జిల్లా నాటక రంగానికి తొలి గరుడ అవార్డు సాధించిన మీ కృషి, పట్టుదల మరింత రాటు తేలాలని, మన జిల్లాకు మరిన్ని అవార్డులు సాధించి పెట్టాలని మనసారా కోరుకుంటున్నాను. ఆహార్య సహితుడు, ఆంగిక వాచిక రమణీయ సాత్విక రాజుతుండు, నాటక రంగాల నడయాడు నటరాజు, నవరస భరితుడు, నవ యువకుడు, వినయోన్నత విమల విజ్ఞాన విహితుడు, గణాతీత సద్గుణ మహితుడు, అవధి తెలంగాణ అలరావు చంద్రుడు, పౌరాణిక పద్య పుణ్య ధరుడు, తీయని రాగాల తీర్థజుండు, మధుర మంజుల భావాల మాన్యతముడు, అతడు శేఖర బాబను, ఆత్మ సఖుడు, వెంకటేశ్వరి శ్రీకృప వెలుగుదెప్పుడు. పద్యరచన శ్రీ వేదవ్యాస రంగ భట్ట తిరుపతి గారు. అభినందనలతో వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్య వేదిక, సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వరంగల్, భారతీయ నాటక కళా సమితి వరదన్నపేట, ప్రోగ్రెసివ్ ఆర్ట్స్ వరంగల్, మయూరి ఆర్ట్ క్రియేషన్స్ వరంగల్, కళాభారతి సాంస్కృతిక సంస్థ ఆరపల్లి, మాతృశ్రీ అకాడమీ వరంగల్, అంజని కళా సంస్థ హనుమకొండ, జిల్లా రంగస్థల కళాకారుల పచ్చనాడ కళా పరిషత్ వరంగల్, ఓరుగల్లు కళా పరిషత్ వరంగల్, శ్రీ రాజేశ్వరి నాట్య మండలి వరంగల్, రోజా క్రియేషన్స్ వరంగల్, జేబీ కల్చరల్ అకాడమీ వరంగల్, కిన్నెర కళానిలయము పాలకుర్తి, సోమనాథ కళాపీఠం పాలకుర్తి, నటరాజ నాటక కళా సమితి ఎలుకుర్తి అవేలి, కాకతీయ స్టేజీ ఆర్ట్స్ అసోసియేషన్ వరంగల్ వారు సమర్పిస్తున్నటువంటి అభినందన అక్షరాభినందనం అందుకోవాల్సిందిగా ఈ యొక్క